వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలో ప్రముఖ దర్శకులు, ప్రముఖ నటులైనటువంటి పోసాని కృష్ణమురళిని నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి రాయచోటికి తరలించినటువంటి నేపథ్యంలో అసలు ఏ కేసుల్లో పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు, అసలు తెర వెనక ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది, రాయచోటికి తరలించడం జరిగింది. ఏ కేసుల్లో ఇప్పుడు పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు, అసలు ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు ఆయన అరెస్టు, ఆయనకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా చూశారు అందరూ. దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అఫీషియల్గా చట్టం తన పని తాను చేసుకోబోతున్నట్టు అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, సెక్షన్లు పెట్టారు. కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ తోటి ఆయన రిమాండ్కి పంపిస్తారు. ఇది మామూలుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పోసాని మురళీకృష్ణ ఊహించుండడు. శివరాత్రి రోజు రాత్రిపూట పోలీసులు వచ్చేసి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారని ఊహించుంటాడు. అందుకే ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఐరన్ పడ్డారు ఆ విజువల్స్ చూస్తే. అంటే ఈ అరెస్ట్ అనేది దేనికి సంకేతం? రాబోయే రోజుల్లో ఎవరైతే గతంలో నోరు బారేసుకున్నారో, లేదంటే అన్పార్లమెంటరీగా వ్యవహరించారో, లేదంటే సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరించారో వాళ్ళందరినీ ఎవరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు, ఉపేక్షించేది లేదంటారు అనే దానికి సంకేతం. దాన్ని మామూలుగా అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్జీవి గారిని ఏం చేశారు, ఏం బీకారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన పిలిచారు, విచారించారు, వదిలిపెట్టేశారు. ఆయన మళ్ళీ జగన్ 1.0, 2.0 సినిమాలు తీస్తానని చెప్పి అంటున్నారు. ఏం బీకారు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలాగే వాసుదేవరెడ్డి లిక్కర్ కేసులో ఉన్నాడు, ఆయన ఏం బీకారు అని చెప్పేసి అంటున్నారు. మైనింగ్ కేసులో వెంకటరామరెడ్డిని ఏం చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది భావించేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చింది కానీ వీళ్ళెవ్వరిని ఏం చేయట్లేదు అనేటువంటి ఒపీనియన్ తోటి చాలామంది ఉన్నారు. గ్రూపుల్లో కూడా, తెలుగుదేశం ఓన్ గ్రూపుల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రత్యేకించి జీవీ రెడ్డి గారి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఇది ఇంకా ఎక్కువైంది. ఏం చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం వేస్ట్ అనే యాంగిల్లో మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అవును. మరి పోసాని మురళీకృష్ణ అరెస్ట్ని, దాని నేపథ్యం, దాని అరెస్టు, దాన్ని తీసుకుంటే రాబోయే రోజుల్లో ఈ సోకాళ్ళు, నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో వాళ్ళు కాకుండా ఇంకా లిస్టులో చాలామంది అరెస్ట్ అవుతారు అనేది సంకేతమే కదా. ఆ సంకేతం ఖచ్చితంగా కనిపిస్తుంది కదా మనకి. సో పోసాని మురళీకృష్ణ అరెస్ట్ అనేది రాబోయేటువంటి అరెస్టులకి ఒక పెద్ద ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేసినందువల్ల ఏమీ నెగిటివ్ రావట్లా. ఎందుకు రావట్లేదు? పోసాని మురళీకృష్ణ మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి కనుక మనం రివీల్ చేసుకుంటే మామూలుగా ఎవ్వరూ మాట్లాడలేరు. మనం కనీసం ఇదిగో ఇది మాట్లాడారు అని చెప్పి చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి, అసలు ఆ మాటలు కూడా మన నోటి నుంచి మనం మాట్లాడలేనట్టు మాటలు మాట్లాడాడు అతను. ఎవరి గురించి? చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు అనేది మనం కనుక రివీల్ చేసుకుంటే ఇతన్ని అరెస్ట్ చేయటం కాదు, పర్మనెంట్గా జైల్లో పెట్టినా కానీ పెద్దగా ఎవరు వ్యతిరేకించడనే భావన కలుగుతుంది సహజంగా. కాకపోతే ఏంటంటే, ఈ 11 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన మీద. 11 చోట్ల కేసులు ఉన్నాయి. ఈ 11 చోట్ల కేసులు ఒకేసారి ఫైల్ చేసేసి ఇప్పుడు ఆయన నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ 11 అని అంటే, ఎక్కడికి పోతే అక్కడ ఈయన అన్పార్లమెంటరీ వర్డ్స్, రకరకాల అసలు మనుషులు మాట్లాడేటువంటి మాటలు కాకుండా కేవలం మనుషేతరులు, జన్మవైతుల వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అవి మామూలుగా అయితే మనుషులు మాట్లాడరు. పుట్టిన పిల్లలు వాళ్ళకు పుట్టలేదనే యాంగిల్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి. అత్యంత దారుణంగా మాట్లాడాడు.
విధానపరంగా మాట్లాడచ్చు, సబ్జెక్ట్ పరంగా మాట్లాడచ్చు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి కానీ లేదంటే పాలసీల గురించి కానీ నువ్వు మాట్లాడచ్చు. కానీ అతను పరిధి దాటి సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడాడు అతను. కొన్ని కుటుంబాలని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడాడు, కొన్ని సామాజిక వర్గాలను విచ్ఛిన్నం చేసేలా మాట్లాడాడు. అది చాలా సీరియస్గా పరిగణించాల్సినటువంటి అంశం. కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలాగా, సామాజిక వర్గాలను విచ్ఛిన్నం చేసేలా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే యాంగిల్లో మాట్లాడాడు అతను. అందుకే ఆ సెక్షన్ల కిందనే అతని మీద పెట్టాడు కేసులు, పెట్టి అరెస్ట్ చేశారు. ఆ రోజున ఇష్టానుసారం నోటు పారేసుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన నోరు పారేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చారు, అది అనుభవించారు. తర్వాత తిరుగులేదు, తెలుగుదేశం పార్టీ అసలు లేదు, అయిపోయింది, క్లోజు అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పరిస్థితుల గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి, ఆయన నడవడిక గురించి రకరకాలుగా మాట్లాడాడు. ఆయన ఒక దుష్టుడు అని మాట్లాడాడు ఒక రకంగా చెప్పాలంటే. అంతవరకు మాట్లాడిన ఓకే, అంతకన్నా దారుణమైన మాటలు మాట్లాడాడు, అంతకన్నా దారుణమైనటువంటి పదజాలను ఉపయోగించారు ఆయన. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఆయన పోనీ బయటకు వచ్చి రిగ్రెట్ ఫీల్ అయ్యాడా? కాదు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, దూషించడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే కేసులు స్టార్ట్ అయినాయో, సోషల్ మీడియా సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారో, సోషల్ మీడియా టెర్రరిస్టులు, వాళ్ళ మీద కేసులు పెట్టగానే అప్పుడు అలర్ట్ అయిపోయి వచ్చేసి ప్రెస్ ముందుకి నేను కొన్ని మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాను, ఇక నుంచి నేను రాజకీయాలకి స్వచ్ఛ చెప్తున్నాను, కొంతమందిని బాధించి ఉండవచ్చు తన మాటలు, నా మాటలు, సో కొన్ని బాధించి ఉండొచ్చు, అందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇక ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు, ఇక నా జీవితం మొత్తం నా పిల్లలకి, నా కుటుంబానికి, నా సినిమా జీవితానికే నేను పరిమితం అవుతాను అని చెప్పి ఆయన ప్రతివత కబుర్లు చెప్పారు. చెప్పి ఇక అయిపోయింది, ఇంకా మనం సేఫ్ సైడ్లే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు మళ్ళీ బయటకు వద్దామని ఉండుండొచ్చు బహుశా. కానీ ఇప్పుడు ఏమైంది, రాత్రి అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి రాబోయే రోజుల్లో అందరికీ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పడం కాదు. మీరు శాసన మండలి సమావేశాన్ని కనుక చూస్తే మంగళవారం రోజున లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము, చట్ట విరుద్ధంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళెవ్వరిని వదిలిపెట్టము, అన్నీ రెడీ అవుని, అందరికీ అన్ని వంతులు చెల్లిస్తారు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. మంగళవారం రోజు చెప్పారు. ఇవాళ బుధవారం నైట్ అరెస్ట్ జరిగింది. అంటే దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎవరెవరు అరెస్ట్ అవుతారు అనేది ఊహించుకోవచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు. ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి లోకేష్ గారే చెప్పారు. సో ఇప్పుడు ఈయన మీద ఏమేమి పెట్టారు, 11 కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద 196, 352, 252, 353/2, 111 రెడ్ విత్ 5 సెక్షన్స్ ఈ సెక్షన్ల కింద పెట్టారు. ఈ అనుచితమైన వ్యాఖ్యలతో పాటు నంది అవార్డుల మీద కూడా ఈయన నోరు బారేసుకున్నందుకు. సో ఇప్పట్లో ఈయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. వల్లభనేని వంశీ తర్వాత ఎపిసోడ్ పోసాని తర్వాత ఇంకా ఎవరనేది మనం చూసే వాళ్ళకి వదిలిపెడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.